నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్ట్ చేసి 77.50 లక్షల రూపాయల నగదు రికవరీ చేశారు. నగదు తరలిస్తున్న వ్యక్తులే పథకం ప్రకారం స్నేహితులతో కలిసి చోరీ చేసి దొంగతనం జరిగినట్లు డ్రామాలాడారని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. చెన్నైలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంట్ అసిస్టెంట్ అయిన హరినాథ్ రెడ్డి 80 లక్షల రూపాయల నగదు తీసుకుని ఓ ప్రైవేట్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్నాడు. అయితే డబ్బు గురించి ముందుగానే తన స్నేహితులైన రమేష్, వినోద్లకు సమాచారం ఇవ్వగా వారు కూడా అదే బస్సులో ప్రయాణికులుగా వస్తున్నారు. బస్సు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రుద్రకోట దగ్గర ఓ డాబా వద్ద ఆగగా ఆ డబ్బు సంచులను తీసుకుని వెనుక వస్తున్న కారులో రమేష్, వినోద్లు పరారయ్యారు. తనకు మత్తిచ్చి ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో నుంచి డబ్బు సంచులు పట్టుకెళ్లినట్లు కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి డబ్బు తరలిస్తున్న హరినాథ్ రెడ్డి చోరీకి సూత్రధారని గుర్తించారు. ఈ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన హరినాథ్ రెడ్డి, వినోద్, రమేష్లతో పాటు కర్ణాటకకు చెందిన యాసిన్ భాష్లను అరెస్ట్ చేసి వీరి నుంచి 77.50 లక్షల నగదు, ఓ కారు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. త్వరితగతిన కేసు ఛేదించిన కావలి పోలీసులను ఏఎస్పీ సౌజన్య అభినందించారు. తారీఖున 1/7/2024 తారీఖున కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కావలి సబ్ డివిజన్కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వచ్చిందేమంటే ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్, సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనుషులు ఈ బ్యాగ్ డబ్బులున్న సంచి తీసుకెళ్ళడం గుర్తించి వెమ్మటే వాళ్ళ వెనకాతల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇదేంటంటే చెన్నకేశవరెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ 80 lakhs అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు, హరినాథ్ రెడ్డి అని, ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. మాకు ఒక వ్యక్తి హరినాథ్ రెడ్డి గారిని ఒక కచ్చిఫ్లో మొత్తం ఇచ్చి పడుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తరపు మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక పర్సన్ దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs, ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్, వినోద్ అండ్ రమేష్. వీళ్ళిద్దరు కూడా ఒక హరినాథ్ రెడ్డి అన్న ఆయనకి ఫ్రెండ్స్, ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు మదనపల్లిలో ఉంటారు, బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగన్నా సరే కొట్టేయాలి అనే దురుద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ఒక బాడుకు ఒక కారు కొనుక్కుని ఆ కారులో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో టీమ్స్ అన్ని పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని 77.5 lakhs అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మదనపల్లిలో, ఇంకోటి వచ్చేసి ఆ 5 lakhs వచ్చేసి బెంగళూరు దగ్గర. సో దీనికి గాను దుప్పలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి 24 గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. సో వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున, జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి వీళ్ళపై పాత కేసులు ఏమీ లేవండి. వీళ్ళందరూ కూడా మద్రాసులో ఒక చిత్తూరు జిల్లా నివాసులే, కానీ మద్రాసులో కంపెనీలో పనిచేస్తుంటారు. ఒక ముద్దాయి వచ్చేసి బెంగళూరులో ఫ్రూట్ సెల్లర్గా పనిచేస్తున్నాడు, ఇంకొక అతను చెన్నైలోనే వర్క్ చేస్తున్నాడు.
ఇచ్చారని. ఇది ఒక కేబీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటారండి కంప్లైనెంట్ గారు. అక్కడే అకౌంటెంట్గా కూడా హర్నాథ్ రెడ్డి అన్న ఆయన కూడా కంప్లైంట్ చేస్తారు. బట్ ఆయన ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరగడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి మేము 77.5 lakhs అమౌంట్ ప్లస్ మొబైల్ ఫోన్స్ ప్లస్ కార్ కూడా సీజ్ చేసుకోవడం జరిగిందండి. సో వీళ్ళందరినీ ఇప్పుడు ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది.